నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం విష్ణు పురాణం 61వ అధ్యాయమైన శ్రీమన్నారాయణుని దశావతారములలో చివరిదైన కల్కి అవతారం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మహర్షులకు పూర్వం పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించిన విష్ణు పురాణ ప్రవచనాన్ని ప్రారంభిస్తూ, ఓ సౌనకాది మహర్షులారా, ఓ భగవద్బంధువులారా, ఇప్పుడు వివరించబోతున్న కల్కి అవతారం భవిష్య కాలంలో రానున్నది. శ్రీ మహావిష్ణువు ఆఖరి అవతారమైన ఈ కల్కి అవతారము గురించి పూర్వం బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించి ఉన్నారు. ఆ నారద మహర్షి మా గురుదేవులైన వ్యాస మహర్షికి చెప్పగా, వారు భవిష్య పురాణములో కల్కి అవతారమును గ్రంథస్థం చేసి ఆపై తన కుమారుడైన సుఖమహర్షికి వివరించారు. అనంతరం సుఖమహర్షి మాకు వినిపించారు. ఇక ముందు రాబోయే కాలంలో జరగనున్న ఈ కల్కి అవతార విశేషాలను శ్రద్ధగా ఆలకించి చరితార్థులు కండి అని పలికి సూత మహర్షి ప్రారంభించారు. ఓ సౌనకాది మహర్షులారా, కలియుగంలో జనులు యజ్ఞయాగాది ఉత్తమ క్రతువులను మానివేసి దుష్కర్మలను ఆచరించసాగారు. హవిస్సులు లేక దేవతలు, పాపభారమును మోయలేక భూదేవి అందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వారి బాధలను బ్రహ్మదేవునికి విన్నవించగా, అప్పుడు చతుర్ముఖుడు వారి మొరలను ఆలకించి, అమ్మా వసుంధర, మీ బాధలను తీర్చగల సమర్థుడు ఆ శ్రీహరే అని చెప్పి వారిని తీసుకొని వైకుంఠానికి వెళ్లారు. అక్కడ వారంతా శ్రీహరిని దర్శించి వారి బాధలను ఆ వైకుంఠునికి విన్నవిస్తారు. వారి మొర ఆలకించిన శ్రీహరి వారి పట్ల కరుణ వహించి ఆ దేవతలతో, ఓ ఇంద్రాది దేవతలారా, విచారించకండి. భారతవర్షంలో శంబళ అనే గ్రామంలో విష్ణుయసుడనే మహనీయుడైన ఒక బ్రాహ్మణుడు ఉన్నారు. ఆయన భార్య సుమతి. నేను నా అంశతో ఆమె గర్భాన జన్మిస్తాను. ఈ మహాలక్ష్మి సింహళ ద్వీపాన బృహదద్రుడనే రాజుకు కౌముది అనే ఆయన భార్య యందు జన్మించి పద్మావతి అనే పేరు మీద పెరుగుతుంది. మీరందరూ మీ అంశలతో నాకు బంధువులై జన్మిస్తారు. నేను భూభారాన్ని తొలగిస్తాను. మరుత్తులు నాకు భక్తులవుతారు. కనుక వారిని భర్త వర్షానికి మండలాధీశ్వరులుగా చేసి కృతయుగ ధర్మాలను పునరుద్ధరించి నేను మళ్లీ వైకుంఠాన్ని చేరుకుంటాను అని తెలుపగా, ఆ మాటలు విని బ్రహ్మాది దేవతలు సంతోషించి తమ తమ నిజ నివాసాలకు వెళ్ళిపోతారు. ఆ తరువాత కొంతకాలానికి శ్రీహరి తాను బ్రహ్మాదులతో చెప్పిన ప్రకారం సుమతీదేవి గర్భాన చతుర్భుజాలతో జన్మిస్తారు. ఆ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించి కలిభయాన్ని వీడనాడుతారు. ఆ విప్రదంపతులు చతుర్భుజాలతో జన్మించిన ఆ బాలుణ్ణి చూసి, ఓ మహాపురుష, దేవతల నిమిత్తం భూభారాన్ని తొలగింపవచ్చిన నీవు రహస్యంగా మా ఇంట జన్మించావు అని ప్రార్థించి మాయామోహితులై పుత్ర ప్రభావాన్ని వహిస్తారు.